సో, మెడికల్ ట్రీట్మెంట్స్‌లో డాక్టర్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ రెగ్యులర్‌గా రాస్తూ ఉంటారు. కానీ మన డెంటిస్ట్‌కి రాబోటికి రేర్ కేస్‌లో రాస్తూ ఉంటాం ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పేషెంట్ డయాబెటిక్ అయినప్పుడు మనం బ్లడ్ షుగర్ ఇన్వెస్టిగేషన్ రాస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో అయితే గనక బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైమ్ రాస్తూ ఉంటాం. కానీ మేక్ ష్యూర్ ఇన్ కేస్ మీకు ఓరల్ సింప్టమ్స్ గాని ఏదన్నా సస్పిషియస్‌గా అనిపించినట్లయితే గనక డోంట్ హెసిటేట్ టు రైట్ దోస్ ఇన్వెస్టిగేషన్స్. అది చూడ్డానికి మీకు చిన్న విషయం అనిపించి ఒకవేళ మీరు ఇన్వెస్టిగేషన్ రాయకపోతే గనక ఆన్ ఎ లేటర్ డేట్ సఫర్ అవ్వాల్సింది మీరే. సో, ఒక పేషెంట్ ఏదో గట్టిగా కొరకడం వల్ల టూత్ అనేది 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోయిందంట. సో, పాలెట్ వైపు ఉండే ఆ పోర్షన్‌ని రిమూవ్ చేద్దామని ట్రై చేశారంట. సో, అలాగా గమ్‌కి ఇంజ్యూరీ జరగడం వల్ల బ్లీడింగ్ ఆగలేదని చెప్పి మా దగ్గరికొచ్చారు. మీరిక్కడ చూసుకుంటే ఓరల్ క్యావిటీ మొత్తం కంప్లీట్ బ్లడ్‌తో పూల్ అప్ అయిపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా మేము బ్లడ్ ఇన్వెస్టిగేషన్ రాసాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట. సో, ఆ బ్లడ్ ఇన్వెస్టిగేషన్‌లో ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఆల్‌మోస్ట్ థౌసండ్స్ వరకు తగ్గిపోయిందనమాట. సో, ఒకవేళ మనం తొందరపడి ఆ టూత్‌ని ఎక్స్‌ట్రాక్షన్ చేసుంటే గనక హిమోస్టాసిస్ అచీవ్ చేసేవాళ్ళమా మనం? సో, బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉండేది కదా! మేము పేషెంట్‌ని ఫిజిషియన్‌కి రిఫర్ చేసామనమాట. ఆ ఫిజిషియన్ ఏం చేశారంటే లైక్ డెంగ్యూ టెస్ట్ అని, వైరల్ టెస్ట్ అని కొన్ని టెస్టులు రాసారు. సో, అలాగా పేషెంట్‌కి డెంగ్యూ ఉందని తెలిసిందనమాట. సో, ఇలాగ కొన్ని ఓరల్ కండిషన్స్ మనకి ఇన్ కేస్ గాని సస్పిషియస్ అనిపిస్తే గనక కంపల్సరీ ఇన్వెస్టిగేషన్స్ రాయండి. సో, ఈ ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి దే విల్ యాక్ట్ యాస్ ఏ లైక్ గైడ్ టు అస్ అన్నమాట. ట్రీట్మెంట్ ప్లాన్ ఫార్ములేట్ చేయడంలో గాని, సో, పేషెంట్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవడంలో గాని, దాని తగ్గట్టు మనం ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.